అంటే ఇప్పుడు భీష్ముడు కూడా నిగ్రహింపబడ్డాడు, పక్కకి వెళ్ళిపోయింది భీష్మరథం. ఇప్పుడు ఇంకా ఎదురుగుండా దొరికేటటువంటి వాడు ఎవరుంటాడు? ఎదురుగుండా దొరికాడు దుర్యోధనుడు. కాబట్టి అన్నాడు, లోకంబుతోడి వారుక మీకుంజనునయ్యా మగటికి మీ గురి కాదే నాకెడరైనా ఎడందగు చేకొని ఎది మీరు చక్క చేయుట ఎరయన్. ఎందుచేతనాలి ఈ మాటలు అంటే, అప్పటికి భీష్ముడి మీద ఆశ పెట్టుకుని ఉంది కౌరవ సైన్యం. ఆశ పెట్టుకుని ఉన్నటువంటి ఆ భీష్ముడు కూడా సారథి చేత పక్కకి తీసుకుని వెళ్ళిపోబడ్డాడు. అది కొంతవరకు దుర్యోధనుడికి పాఠం చెప్పాలని. ద్రోణుడు ఆక్రమింపబడ్డాడు, అశ్వత్థామ నిగ్రహింపబడ్డాడు, కృపాచార్యుడు ఎప్పుడో ఆయన చేత నిలువరింపబడ్డాడు. కాబట్టి ఇప్పుడు వీళ్ళెవ్వరూ కూడా ఆయనతో మళ్లీ తిరిగి యుద్ధానికి వెళ్ళడానికి సిద్ధంగా లేరు. భీష్ముడి రథం ఎప్పుడైతే సారథి తిప్పేసి తీసుకెళ్లిపోతున్నాడో ద్రోణుడు తిప్పి తీసుకెళ్లిపోవడం మొదలెట్టాడు, అశ్వత్థామ వెళ్ళిపోతున్నాడు, కృపాచార్యుడు వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు ఎవరు లేరు యుద్ధభూమిలో, యోధులందరూ వెళ్ళిపోతున్నారు. ఎదురుగుంటా దొరికినవాడు ఎవరు? ఒక్కడే రాజు. ఇక బతుకుతాడని నమ్మకమా మీకు దుర్యోధనుడు? ఇప్పుడు కర్ణుడు మళ్ళీ పరిగెత్తుకొచ్చాడు. పరిగెత్తుకొచ్చి రథం ఎక్కి నేనున్నాను కదా అంటలేదు, వెళ్ళిపోతున్నటువంటి భీష్మద్రోణుల వంక చూసన్నాడు, కూడుముట్టె క్రీడి కురువంశమునకెల్ల మూలకందమీ నృపాలుడు ఇతని ఇచట కాచికొనుట ఎల్ల పౌరుషములు చేత నిలిచి లావుసేయవలయో. అయ్యో అయ్యో అయ్యో, అదేంటి మీ అందరూ అలా వెళ్ళిపోతున్నారు? మనకందరికీ కౌరవుల వైపు మిగిలినటువంటి ఏకైక దిక్కు ఈ దుర్యోధనుడు. మీ అందరూ వెళ్ళిపోతే ఎగరేసుకుపోతాడు అర్జునుడు ఇన్ని. కాబట్టి అందరూ రండి, మనందరం కలిసి రాజును రక్షించుకుందాం అన్నాడు. ఏమన్నాడు యుద్ధం మొదట్లో? మీ అందరూ నిలబడి చూడండి, చేత కాకపోతే పశువుల వెంట వెళ్ళిపోండి, నేను చాలదా అన్నాడు. పారిపోయి వచ్చి ఇప్పుడు అంటున్నాడు, మీ అందరూ వెళ్ళిపోతే ఎలా, రండి రండి అన్నాడు. వాళ్ళు వెనక్కి తిరిగి చూశారు. అశ్వత్థామ మాత్రం చురకేశాడు, నీకు మేమెందుకు శకుని తెచ్చుకో, నీకు పనికొస్తాడన్నాడు అని. అందరూ వెళ్ళిపోతున్నారు యుద్ధభూమిలోంచి. వెళ్ళిపోతుంటే దుర్యోధనుడు చూశాడు, వచ్చేస్తున్నాడు అర్జునుడు ఒక పక్క నుంచి. ఏం యుద్ధం చేస్తాడు అర్జునుడితోటి? నేను వెనక్కి తిరిగి చూసి అన్నాడు వాళ్ళతోటి, లోకంబుతోడి వారుగా మీకుంజనునయ్యా, లోకంలో ఉండే సామాన్యులతో మిమ్మల్ని కూడా కట్టడం తగుతుందా? ఇప్పుడు వచ్చింది బుద్ధి. మగటిమికిన్ కూరిగాదే నాకెడరైన ఎడందగజేకొని ఎది మీరు చక్క చేయుట ఎరయన్. నాకింత ఆపదొచ్చి ఎదురుగుండా పార్థుడు వచ్చి నన్ను నిగ్రహించడానికి ప్రయత్నిస్తుంటే మీరు అలా వెళ్ళిపోవడం తగునా? మీ అందరూ వచ్చి నాకు బాసటగా నిలబడి నన్ను రక్షించద్దా అని అరిచాడు. అర్థమైందా ఇప్పుడు కర్ణుడిని ఎంత నమ్ముకోవచ్చో? కర్ణుడి మాటలు విని ద్రోణాచార్యుల వారిని యజ్ఞం చేసుకునే చోటకి వెళ్ళి అన్నాలు తినమని వెళ్ళి నెయ్యతన్నం తినమన్నావుగా, కృపాచార్యుణ్ణి పొమ్మని కర్ణుడే అంటే మిన్నకున్నావుగా, అశ్వత్థామని నువ్వెంతటి వాడు పశువుల వెంట పొమ్మంటే ఊరుకున్నావుగా. ఇప్పుడు మేమందరం పోతుంటే పిలుస్తానే, కర్ణుడి పిలిస్తే. కర్ణుడి మాట నమ్ముకుని యుద్ధానికి ఎడితే నీ బతుకు ఎలా ఉంటుందో నీకు అర్థమైందా? నోటితో చెప్పారా, ప్రవర్తనతో చెప్పారా? పెద్దల జోలికి వెడితే వచ్చే ప్రారంధం అలా ఉంటుంది. కానీ మీతోనే మనవి చేశానుగా, కర్తవ్యం. కాబట్టి మళ్ళీ తిరిగి వచ్చారు. తిరిగొచ్చి ఆయనకి అడ్డుపడదామనుకునే లోపలే దగ్గరికి వచ్చేస్తున్నటువంటి అర్జునుడిని చూసి దుర్యోధనుడు కూడా పారిపోవడం మొదలెట్టాడు. వాళ్ళు దగ్గరికి వచ్చే లోపల ఆయన రాకుండా ఉండొద్దు అందుకని. అప్పుడు అన్నాడు అర్జునుడు చూసి, క్షత్రియుడోడునే తగద కౌరవరాజా ఒకండ నేను పృథాపుత్రులలోన చిన్న నిన్ను బోరికి పిల్వగ మాని నాగని ధాత్రి ప్రసిద్ధికెక్కి బలదర్ప సమగ్రుడవైన నీవు నీ మిత్రులు కూడా ఇట్లైన మెత్తురే ఒత్తురే కొల్వా భుభుజుల్. ఏమయ్యా దుర్యోధన అలా పారిపోతున్నావు బాణాలేస్తుంటే? క్షత్రియుడోడునే, క్షత్రియుడు అన్నవాడు ఇలా పారిపోవచ్చా యుద్ధభూమిలోంచి? తగదు కౌరవరాజా, ఓ కౌరవరాజా అలా పారిపోకూడదు యుద్ధభూమిలోంచి. పృథాపుత్రులలోన చిన్నవాడా, నేను కుంతీదేవి యొక్క సంతానంలో చిన్నవాణ్ణి. అంతే కదండి మరి, ధర్మరాజు భీముడు అర్జునుడు. కాబట్టి కుంతీదేవి పుత్రుల్లో నేను చిన్నవాణ్ణి, గాంధారీ పుత్రుల్లో నువ్వు పెద్దవాడివి. నీది పెద్దరికం, నాది చిన్నరికం. నా దగ్గర నువ్వు పారిపోతున్నావు, మరి డాంబికాలు అన్ని కొట్టావు. కాబట్టి అంటే ఏమిటి దాని ఉద్దేశం? కుంతీపుత్రులలో చిన్నవాడి ముందే నిలబడలేని ఓ పెద్దవాడా, మా పెద్ద ఆయనే వస్తే యుద్ధానికి నీ బతుకు ఎలా ఉంటుందో తెలుసా? ఇంకా ఇంతకన్నా చావడం వేరే ఉంటుందండి అని
నిన్ను బోరికి పిల్వగ మాని నాగ నిద్ధాత్రి ప్రసిద్ధికెక్కి బలతత్వ సమగ్రుడవైన నీవు నీ మిత్రులు కూడా ఇట్లైన మెత్తురే. రా 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 యుద్ధానికి రా అని పిలుస్తుంటే అలా పారిపోతున్నావు వెనక్కి తిరిగి. ఇంటికి వెళ్ళి ఏం చెప్తావు? నిన్ను నమ్ముకుని నీ మిత్రులందరూ నీ పక్కన చేరి అబ్బా మా దుర్యోధనుడు గొప్పవాడు అంటారు అనుకుంటున్నావా? ఇంత అలా పిరిగితనంతో పారిపోతున్నావు. అన్న ఆగలేదు, అలా అదే పోకపోతున్నాడు. పోతుంటే ఎంత దిప్పి పొడిచాడంటే ఆ రోజున ఏనుంగు పెక్కేనుంగులిరుగడరా పురవీధుల గ్రనగలదే, మణిమయంబైన భూషణజాలము నొప్పి ఎడ్డోలగంబున నుండగలదే, కర్పూర చందన కస్తూరికాదుల ఇంపు సొంపార భోగింపగలవే, అతి మనోహరులకు చతురంగనలతోడి సంగతి వెట్కలు సలుపగలదే, కయ్యమున నోడి పారిన కౌరవేంద్ర వినుమునా బుద్ధి, మరలి ఈ తనువు విడిచి సుగతి వడయుము, తొల్లింటి చొరగలదే, జూదమిచ్చట ఆడంగరాదు సుమ్మి. ఎంత దెప్పి పొడిచాడో చూడండి. ఈ పద్యాలతో సమానమైన పద్యాల్ని రచించడం సాధ్యం కాక విరాట పర్వంలోంచి యథాతథంగా తీసుకున్నారు కాస్త విశాల మనస్కులకప్పుడు. దీన్ని మళ్ళీ చూపించవలసి వచ్చిన ఒక్కొక్కసారి. ఏనుంగు నెక్కి పెక్కేనుంగులిరుగడరా పురవీధుల గ్రలగలదే. ఏమయ్యా ఇంటికి వెళ్ళిపోతున్నావు, అలా పారిపోతున్నావు, ఇంటికి ఎడతావు, విన్నిచ్చిన వాడిని చంపంలే వదిలేస్తా, పోతావు ఇంటికి. పోయి రాజవీధిలో ఓ పెద్ద ఏనుగెక్కి నువ్వు వెడుతుంటే నీ పక్కన ఏనుగులు ఎడతాయి. సిగ్గేదు నీ బతుకు ఒక బతుక, నువ్వు రాజువా, నీకో ఏనుగా, దాని మీద నువ్వా, నీ పక్కన ఏనుగులా, ఏ పౌరుషం ఉందని రాజవీధుల్లో ఊరేగుతావు. మణిమయంబైన భూషణజాలము నొప్పి ఎడ్డోలగంబున నుండగలదే, పెద్ద పెద్ద మణిభూషణాలు భుజాలకు పెట్టుకుని సభామంటపంలోకి వెళ్ళి నేను రాజునని కూర్చుంటావా? ఆ భుజాలతో యుద్ధం చేయడం చేత కాక వాటికి మళ్ళీ మణిభూషణాలా? సభామంటపంలో రాజువా? అవి పెట్టుకుని వెళ్ళి కూర్చోడానికి నీకు సిగ్గుగా ఉండదు? కర్పూర చందన కస్తూరికాదుల ఇంపు సొంపార భోగింపగలవే. యుద్ధంలో నేనిచ్చిన బతుకు బతకడం కోసం నేను చంపకుండా వదిలేస్తే ఇంటికి వెళ్ళి కర్పూర చందనాదులను ఒంటికి పూసుకొని సంతోషంతో కూర్చొని బతుకుదామంటే అర్జునుడు పెట్టిన భిక్ష ఈ బతుకు, లేకపోతే ఈ శవం కాలిపోయి ఉండేది ఈ పాటికి అని గుర్తొచ్చినా ఒంటికి కస్తూరి చందనాదులు రాసుకుని కూర్చోగలవా? అతి మనోహరులకు చతురంగనలతోడి సంగతి వెట్కలు సలుపగలదే. అతి మనోహరమైనటువంటి స్త్రీలతో నువ్వు సుఖాన్ని పొందేటప్పుడు అర్జునుడు వదిలిపెడితే పారిపోయిచ్చిన వాడిని గుర్తొచ్చినప్పుడు కూడా నువ్వు భోగింపగలవా? కయ్యమున నోడి పారిన కౌరవేంద్ర వినుమునా బుద్ధి. ఓ యుద్ధంలో ఓడిపోయి పారిపోతున్న దుర్యోధన, నీ చెప్పిన మాట ఒక్కసారి విను. మరలి ఈ తనువు విడిచి సుగతి పడయుము. అలా వెనక్కి తిరిగి పారిపోతుంటే బాణం వేయడం కుదరదు. ఒక్కసారి తిరుగు, గుండెలు చీల్చేస్తా, పోతావు స్వర్గానికి. ఈ భూమి మీద నేను పెట్టిన భిక్షతో ఇంటికెళ్ళి మళ్ళీ నేను మొనగాన్ని బతికే కన్నా చచ్చి స్వర్గానికి వెళ్ళి భోగం అనుభవించు, వీరస్వర్గం అలంకరించు. నీ బతుక్కి బాగుంటుంది క్షత్రియుడవై పుట్టినందుకు. అంతేగాని తుల్లింటి చొరగలదే. ఏం పూర్వపు కష్టాలు మర్చిపోయామనుకుంటున్నావా? పూర్వంలాగా ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది దోచుకోవచ్చు అనుకున్నావా? ఆవుల్ని పట్టుకెడదామని కదా వచ్చాడు అని జూదమిచ్చటనాడంగరాదు సుమ్మి. ఇక్కడ జూదమాడడం కుదరదు. ఎందుకో తెలుసా? ఇది యుద్ధభూమి. ఆనాడు జూదమాడి దోచుకున్నావు మమ్మల్ని, ఇక్కడ దోచుకోవడం కుదరదు అనుకుంటున్నావా? ఇక్కడ జూదం ఆడలేవు. నీకు ధైర్యం ఉంటే తిరుగు నా వైపుకి, చూపించు నీ గుండెలన్నాడు. పారిపోతున్నవాడు ఈ మాటలు సైన్యం అంతా వింటుంటే, కర్ణుడు వింటుంటే, దుశ్శాసనుడు వింటుంటే, భీష్మ ద్రోణ కృప అశ్వత్థామ శల్య ఇతర వీరులు వింటుంటే బతికినట్ట చచ్చినట్ట? అభిమాన ధనుడని ఒక దిక్కుమాలిన బిరుదు. కాబట్టి ఉండలేక ఇటు తిరిగి యుద్ధానికి వచ్చాడు. వచ్చేటప్పటికి చూశాడు, భీష్మ ద్రోణాది వీరులందరూ నిలబడ్డారు. ఒక శక్తివంతమైన బాణం తీసి దుర్యోధనుడి యొక్క గుండెలు చీల్చేద్దాం అనుకున్నాడు. ఒక్కసారి అన్నగారు భీమసేనుడు గుర్తొచ్చాడు. ఆనాడు నిండు సభలో ద్రౌపదీదేవి చీరలు ఒలిచినప్పుడు ప్రతిజ్ఞ చేశాడు. తొడకొట్టి ద్రౌపదీదేవిని కూర్చోమన్నావు కాబట్టి యుద్ధభూమిలో ఆ తొడలు నా గదాదండంతో విరగ్గొడత్తి నిన్ను చంపుతానని ప్రతిజ్ఞ చేశాడు. నా ప్రతిజ్ఞ ఎలా నెరవేరుతుందిరా అని అన్నగారు బాధపడతాడు. కాబట్టి చంపకూడదు, చచ్చినంత పని చెయ్యాలి అని మళ్ళీ ఎంతసేపు నొప్పిస్తానులే వీళ్ళనని ఒక పక్క ఉత్తర కుమారుడు హడిలిపోతున్నాడు. ఎంతసేపు ఈ యుద్ధం
నా దాహం నాలుక పిడచకట్టుకుపోతోంది, భయం వేస్తోంది, ఈ సైన్యం ఏమిటి, బాణాలు ఏమిటి, ఎంతమందిని చంపేస్తావు, ఇక వెళ్ళిపోదాం చాలంటున్నాడు. ఒక్కసారి ఇంద్రుడు అధిదేవత కాగలిగినటువంటి సమ్మోహనాస్త్రాన్ని స్మరించి విడిచిపెట్టాడు. ఆ సమ్మోహనాస్త్రాన్ని స్మరిస్తే ఎన్ని కోట్ల సైన్యమైనా సరే ఒక రకమైన మగతలోకి దిగజారిపోయి తమ ప్రజ్ఞనంతటినీ మరిచిపోయి ఎక్కడ వాళ్లే అక్కడ పడిపోయి సోలిపోయి నిద్రపోతారు. కాబట్టి అందరూ ఆ సమ్మోహనాస్త్రం యొక్క ప్రభావానికి నేల మీద పడిపోయి నిద్రలోకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఉత్తర కుమారుడి వంక చూశాడు. అది ఆ స్థితిని మీరు గమనించాలి. నిజంగా ఒక్కసారి ఆ అస్త్రప్రయోగం జరిగేటప్పటికీ ఇన్ని లక్షల సైన్యం ఒరిగిపోయి పడుకుంటే ఇంత కోలాహలం, ఇంత అరుపులు, ఇంత చప్పుడు, పడిపోయిన వాళ్ళ మూలుగులతో సహా ఆగిపోయి దక్షిణామూర్తి సభలా ఉంది, నిశ్శబ్దం. అది ఆయన యుద్ధం అంటే అలా ఉంటుంది. ఇప్పుడు ఉత్తర కుమారుణ్ణి పిలిచి అన్నాడు, నీకు బొమ్మ పొత్తికలు కావాలని ఆ రోజు ఉత్తర అడిగింది కదా, అదిగో పడిపోయిన కురువీరులు. ఎవరి బొమ్మ పొత్తిక, పెద్ద పెద్ద వాళ్ళ యొక్క రంగురంగుల బొమ్మ పొత్తికలు ఉంటాయి. ద్రోణుడు ఒక రంగు కట్టుకుంటాడు, కర్ణుడు పచ్చ రంగు కట్టుకుంటాడు, దుర్యోధనుడు ఏదో నల్ల రంగు కట్టుకుంటాడు. ఈ రంగురంగులు కలిగినటువంటి ఆ తలపాగాల కుచ్చులు కోసి పట్రా, కానీ భీష్ముడి జోలికి మాత్రం వెళ్ళకు. ఆయన మీద ఈ అస్త్రం పని చెయ్యదు. తెలివితో ఉంటాడు, నిద్రపోయినట్టు ఉంటాడు, గమనిస్తూ ఉంటాడు, తెలుసుకుంటాడు. ఎందుకో తెలుసా? ఇద్దరికీ తెలుసు. అక్కడ ప్రజ్ఞాస్త్రము అని ఒకటి ఉంది. అది కానీ మళ్ళీ ప్రయోగం చేస్తే సమ్మోహనాస్త్రం పట్టుదలేస్తుంది. ఆ ప్రజ్ఞాస్త్రం వెయ్యగలరు, ఇద్దరే వేయగలరు. ఒకడు భీష్ముడు, ఒకడు ద్రోణుడు. వాళ్ళు ఎందుకు వెయ్యలేదంటే ఒకసారి ఓడిపోయిన వారే ఇప్పుడు అర్జునుడి చేతిలో నిగ్రహింపబడ్డారు. మళ్ళీ నిగ్రహించాడు అనుకోండి, ఈసారి దుర్యోధనుడు వదలడు, రథం మీద పెట్టి తీసుకుపోతాడు. అందుకని ఆ స్థితి రాకూడదని ఊరుకున్నాడు భీష్ముడు. పైగా ధర్మపక్షపాతి. ఇప్పుడు భీష్ముడి జోలికి వెళ్ళకని చెప్పాడు. గబగబా వెళ్ళి ఉత్తర కుమారుడు ఆ పొత్తికలు, ఆ తలపాగాలలో ఉన్న కుచ్చులు కోసుకుని వచ్చి రథం ఎక్కాడు. పద వెళ్ళిపోదాం, అయిపోయింది యుద్ధం, మన ఆవులన్నీ ఇంటికి వెళ్ళిపోయాయి, వీళ్ళందరూ పడిపోయి ఉన్నారు తెలివి లేక పడిపోయిన వారిని నేను కొట్టను, అది నాకున్నటువంటి నియమం, వెళ్ళిపోదాం పదన్నాడు. రథం తిరిగిపోయింది, విరాట నగరం వైపుకు వెళ్ళిపోతోంది. వెళ్ళిపోతుంటే ఇంతకు ముందు గోవుల్ని మళ్లించడం కోసం వచ్చినటువంటి కురు సైనికులు కొంతమంది ఇంకా వేగంగా వెళ్ళలేని వాళ్ళు అక్కడ కనబడ్డారు, గుంపులుగా. అర్జునుడి రథం తిరిగి వస్తుంటే చూశారు. వాళ్ళు చూసి రెండు చేతులు ఎత్తి నమస్కారం చేసి నేల మీద పడ్డారు. ఇప్పుడు మనం దొరికాం, మనని చంపేస్తాడేమో. ఒకసారి రెండు చేతులు ఎత్తి నమస్కరించిన, శరణాగతి చేసిన అర్జునుడు వాళ్ళ జ్యోతికి వెళ్ళాడు. చిరునవ్వుతో చెయ్యెత్తి పలకరించి రథంలో వెళ్ళిపోయాడు. అది ఆయన ధర్మం అంటే. వాళ్ళు పొంగిపోయారు, ఆహా ఏమి పార్థుడని. అలా వెళ్ళిపోయినటువంటి అర్జునుడి రథం వెళ్ళిపోతుండగా తెలివొచ్చింది దుర్యోధనుడికి, మిగిలిన వాళ్ళకి. లేచి ఏడి అర్జునుడు అన్నాడు. భీష్ముడు లేచి అన్నాడు, అదృష్టం, కుత్తుకలు కోసేయలేదు పడుండగా, లేచావు ఇంకాను. పరమధర్మాత్ముడు కనుక వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఇప్పటికైనా జరిగిన అవమానం చాలు, దుర్యోధన పద వెళ్ళిపోదాం హస్తినాపురానికి అన్నాడు. బాధగా తిరిగి వెడుతున్నాడు. ఊరుకోలేదు అర్జునుడు. లేచి మళ్ళీ హస్తినాపురం వైపుకు వెళ్ళిపోతున్నటువంటి సైన్యాన్ని గాంధీవ టంకారం చేసి పిలిచాడు, వస్తారా యుద్ధానికి. మళ్ళీ దేవదత్తాన్ని పూరించాడు, ఏమైనా సత్తా ఉంటే రండి మళ్ళీ అని. అయినా వాళ్ళ గురించి కాదన్నట్టు వెళ్ళిపోతున్నారు, వెనక్కి చెయ్యి చూడకుండా. అప్పుడు బాణాలు మనుషుల మీద వెయ్యకూడదు కాబట్టి గురి చూసి దూరంగా వెడుతున్నటువంటి దుర్యోధనుడి యొక్క కిరీటంలో ఉన్న వజ్రములు ఊడి కింద పడేటట్టు కొట్టాడు. కొడితే వజ్రములు ఊడి ఒక్కొక్కటి కింద పడిపోయాయి. అయినా సరే తనని కానట్టు ఊడిపోతున్న వజ్రాలతో ఉన్న కిరీటంతో వెళ్ళిపోయాడు. ఇంతకన్నా ఘోరమైన ఓటమి ఉంటుందండి. పదండి కుర్చీలు ఎత్తేయండి అన్నాడు ఇంద్రుడు మిగిలిన వాళ్ళని. ఎందుకంటే అయిపోయింది యుద్ధం, ఇంకెందుకు. కాబట్టి ఇంద్రాదులందరూ కూడా తమ కుర్చీలన్నీ ఎత్తేశారు. మళ్ళీ ఏ షామియానా కంపెనీ నుంచి తెచ్చారో అక్కడికి పెళ్లిళ్లలో పంపించేస్తుంటారు చూసారా, అవలవలు షామియానా కంపెనీ నుంచి తెచ్చుకున్నావు, స్వర్గలోకం నుంచి తెచ్చినవి. కాబట్టి స్వర్గలోకానికి ఆ ఆసనాలన్నీ వెళ్ళిపోయి దేవతలు, ఋషులు అందరూ అర్జునుడి యొక్క పౌరుషాన్ని, పరాక్రమాన్ని మెచ్చుకుంటూ సంతోషిస్తూ వాళ్ళందరూ వెళ్ళిపోయారు. కౌరవ సైన్యం దిగాలుగా ఏడుస్తూ నీరసపడిన మొహంతో మిగిలిన వాళ్ళందరూ కూడా హస్తినాపురానికి చేరుకున్నారు. చేరుకున్న తర్వాత శమీవృక్షం దగ్గరికి అర్జునుడు వెళ్ళాడు. వెళ్ళి అన్నాడు ఉత్తర కుమారుడితోటి, ఇప్పుడు నువ్వు ఈ గాంధీవాన్ని మళ్ళీ పైకెక్కి మూట కట్టేసి,
మూట కట్టి నేను ప్రార్థన చేస్తున్నానని ఒక్కసారి మంత్రాధిష్టాన దేవతలందరినీ తలుచుకుని నమస్కారం చేశాడు. చెయ్యగానే తనంత తాను వచ్చి తల మీద కూర్చుని అమరికగా ఉండేటటువంటి ఆ కిరీటం అదృశ్యమైపోయింది. దేవదత్తం వెళ్ళిపోయింది. గాంధీవం పైన పెట్టేశాడు. ఆ పైన ఉన్నటువంటి అర్జునుడి యొక్క కేతనం, ఆ పతాకం ఆ హనుమ యొక్క చిహ్నంతో ఉండేటటువంటిది, లేదా హనుమయే ఆవహించి ఉంటారు. కొన్ని కోట్ల భూతముల చేత రక్షింపబడేటటువంటి ఆ పతాకం అదృశ్యమైపోయింది. ఇప్పుడు పూర్వం ఎలా ఉంటాడో ఆ స్థితిలోకి మళ్ళీ వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత అర్జునుడు ఉత్తరుడు కిందకి దిగాడు. మనం విరాట నగరానికి వెళ్ళాక నేను గెలిచానని చెప్పకు, నువ్వే గెలిచావని చెప్పు. తెల్లబోయాడు ఉత్తర కుమారుడు. నేను గెలిచానని చెప్పడమా అన్నాడు. అంతే, అలాగే చెప్పు ఇంటికి వెళ్ళిన తర్వాత అన్నాడు. చాలా సంతోషం, అలాగే చెప్తానన్నాడు. రథం బయలుదేరింది. రథిస్థానంలో ఉత్తరుడు కూర్చున్నాడు, సారథి స్థానంలో బృహన్నలగా కూర్చున్నాడు. కూర్చుని మళ్ళీ రథం విరాట్ నగరం వైపుకి వచ్చేస్తున్నప్పుడు ఒక చమత్కారం జరిగింది. అప్పుడే విరాట్ రాజు గారు అంతఃపురానికి వచ్చాడు. దక్షిణ గోగ్రహణం పూర్తయిపోయి లోపలికి వచ్చాడు. ఏదో కసకాళ్ళు చేతులు కడుక్కుని కూర్చున్నాడు. ఉత్తరుడు ఏడన్నాడు, యుద్ధానికి వెళ్ళాడన్నారు. ఎవరి మీద అన్నాడు? భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య. అమ్మ బాబోయ్, వీడెందుకు వెళ్ళాడన్నాడు. నువ్వు దక్షిణ గోగ్రహణానికి వెళ్ళావు, వాళ్ళు ఉత్తర గోగ్రహణానికి. If you like this video, hit the like button. For more videos, subscribe to our channel. If you have learned anything from this video, comment down below. Subscribe.